సృష్ట్యాదిగా కొనసాగుతున్న పరిపాలనా విధానాలు మనం పరిశోధన చేసినప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో అవాంతరాలు, ఎంతో హింస అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ సమాజాన్ని సంస్కరించేందుకు ఏం చేయాలి అనేటువంటిది ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఏ మారుమూల నుంచి అయినప్పటికీ కూడా ఏ అక్షరాస్యతతో సంబంధం లేకుండా వారి అభిప్రాయాలు, వారి యొక్క ఆలోచన విధానాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా గమనించినప్పుడు అసలు ఏమి చెయ్యాలి, మనము ఎలా సంస్కరించాలి అనేటువంటిది మనకి అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం ఉండేటువంటి విషయాలు ఏవీ కూడా సంస్కరించలేదు అంటే అవన్నీ కూడా అర్హమైనవి కాదు, యోగ్యమైనవి కాదు అని మనం భావన చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వయస్సులు అనేటువంటిది కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఈ హైందవ సాంప్రదాయాల్లో ఈ వయస్సులు రద్దయి ఉన్నాయి, లింగవచనాలు రద్దయి ఉన్నాయి, భాషలు వాచికాది 5 విధానాలు కూడా రద్దయి ఉన్నాయి. ఎందువల్లంటే ఇవి సంస్కరించలేదు కాబట్టి. సృష్ట్యాదిగా ఈ కాస్మిక్ షవర్స్, డస్ట్, అక్కడి నుంచి వచ్చేటువంటి తరంగాలన్నీ కూడా మనము అధ్యయనం చేసేటువంటి విధానాన్ని బట్టి మనం ఏం చేయాలనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. ఈ తరంగాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటిది మనము గమనించడం సాధ్యమయ్యే పనులు కావు. కానీ వాటి యొక్క ప్రభావం అనేటువంటిది మనము గమనించవచ్చు. ఎలా అంటే మన పరిసరాల్లో ఉండేటువంటి నానాజాతి జంతు, వృక్ష, ఖనిజ వస్తు విశేషాల్ని మనం పరిశోధన చేసినప్పుడు అందులో ఉండేటువంటి తరంగాలే ఆ కాస్మిక్ తరంగాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మనము వైరాగ్య చిత్తంతో పవిత్రమైనటువంటి ఆదర్శమైన విధానంతో ఎవరైతే చిన్నప్పటి నుంచి కూడా ఉంటారో వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చినందువల్ల ఈ సమాజం సంస్కరణలు జరుగుతాయని చెప్పేసి కొందరి అభిప్రాయం.